నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం, లగ్నమే చూసుకుంటే రాశి అనేది సెకండరీ. అయితే మీ యొక్క లగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, వృశ్చికం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏ రూపంలో యాక్టివ్ అవుతుంది. ఎక్కడ మీరు రాంగ్ స్టెప్ వేయడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, అప్పులు పాలవుతారు, లేకపోతే శత్రుత్వాలు పెరుగుతాయి, దానివల్లే హెల్త్ కూడా పాడవడం ఎందుకు జరుగుతుంది అనే విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ వృశ్చికం వారు ఈజీ మనీ అంటూ ఉంటాం, అది పూర్వజన్మ కర్మలో మీకు నిజంగా ఉంది, షేర్ మార్కెట్ వల్ల లేకపోతే లాటరీ వల్ల సంథింగ్ ఏదో నిధి దొరకడము మీ పూర్వజన్మ కర్మల్లో ఉంటాయి. ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు, ఎవరూ తీసుకోలేరు, ఖచ్చితంగా మీకే చెందుతున్నారు, ఎటువంటి సందేహం లేదు. కానీ 99% ఆఫ్ కేసెస్ షేర్ మార్కెట్లో ఏదో మనకి ఈజీగా వస్తుంది కదా, అదేమీ ఈజీ విషయం కాదు, దానికి కూడా చాలా అనాలిసిస్ చేయాలి, ఇట్లా ఉంటాయి. కానీ ఎప్పుడైతే చేసే పని కాకుండా ఇంకో జోలికి వెళ్తారో అక్కడ దీని ప్రభావం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కొంచెం డబ్బులు పెట్టాం, ఫస్ట్ ఏదో కొద్దిగా వచ్చిన తర్వాత అలా పెట్టగా 10 సార్లు పోయింది, నేను పోగొట్టుకున్న దగ్గరే రాబట్టుకోవాలి అనే లైఫ్లో అలా తిరుగుతూనే ఉంటుంది. వీళ్ళ లైఫ్లో నేను పోగొట్టుకున్న దగ్గరే రాబట్టుకోవాలి, పోగొట్టుకున్న దగ్గర రాబట్టుకోవాలి, రాదు అది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకంలో మీకు బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు అంటే 2, 5, 8, 11 కాంబినేషన్స్ బాగున్నాయి. ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం ఉంది, ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని, వద్దన్న డబ్బులు వస్తాయి. షేర్ మార్కెట్లో లక్షలు, కోట్లు, వేల కోట్లు సంపాదించేస్తారు. కానీ ఇది బాగోకుండా మాత్రం మీరు చేసే కష్టం అనవసరంగా దుఃఖానికి దారితీస్తుంది. ఇదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, సమ్ టైమ్స్ ఇన్సూరెన్సెస్ లేట్గా కట్టడం వల్ల, లేకపోతే ఒక్కొక్కసారి అంచనాలు తప్పుగా అంచనా వేసి వ్యాపారాలు చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే, చూడండి నేను చాలా బిజినెస్లు చూశాను, అందులో ఒక ఖర్చు పెట్టడమే 3-4 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ అంచనా ఎలా ఉంటుందంటే నెలకు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. ఇలా చూస్తే 3-4 కోట్లు ఖర్చు పెట్టే దానికి వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఉండే ఖర్చే నెలకు 3-4 లక్షలు ఉంటుంది. అక్కడ వచ్చే కౌంటర్ చూస్తే ₹1,00,000 కంటే ఎక్కువ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇంత ఖర్చు పెట్టేశాడు, కౌంటర్ చూస్తే తక్కువగా ఉంది, అది ఎంత ప్రయత్నాలు చేసినా సరే అది ఇవ్వదు. ఒక్కొక్కసారి కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. మీరు ఏ బిజినెస్ అయినా 1 month 2 months లో అర్థమైపోతుంది అది ఎదుగుతుందా డౌన్ అవుతుందా. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే, ఒక 3 నెలలకు ఒకసారి అదేదో అద్భుతంగా డబ్బులు ఇస్తున్నట్టు, తీసేద్దాం అనుకునే టైం కల్లా అద్భుతంగా డబ్బులు ఇస్తున్నట్టు చూపిస్తుంది మీకు. అమ్మయ్య బాగా డబ్బులు వస్తున్నాయి కదా ఇంకేంట్లే అని అనుకునేసరికి మళ్ళీ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3 నెలల తర్వాత ఇంకా దీనివల్ల దీంతో మన వల్ల కాదులే, బిజినెస్ తీసేద్దాం అనుకుంటే మళ్ళీ డబ్బులు ఇస్తుంటుంది. అలాంటి వ్యాపారాలు చాలా చాలా డేంజర్. ఎందుకంటే మీకు ట్రాన్సిట్ లో గ్రహం అక్కడికి వస్తూ ఉంటుంది ఎవ్రీ 3-4 months కోసం కోణాల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ 4 డబ్బులు వచ్చినట్టే కనిపిస్తాయి, కానీ మిగతా 3 నెలలు డబ్బులు పోయిన విషయం మనం మర్చిపోతుంటాం. వచ్చింది కదమ్మో ఇంకేది ఇంప్రూవ్ అవుతుందేమో అని. కాబట్టి బిజినెస్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్లే మీకు ఇవి అవుతూ ఉంటాయి. అయితే మీరు ఎక్కువగా పెసలు ఎక్కువగా దానంగా ఇవ్వండి. బుధరాశులు ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వండి. ఎక్కువ విష్ణు సహస్రనామాలు చదవండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th house అయితే, కొన్నిసార్లు 11th house, కొన్నిసార్లు 2 houses అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్ గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది లగ్నం నుంచే చూసుకోండి.
లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th house లో రవి ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్, ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకు రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 weeks ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటారు. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే అది 11వ స్థానం కూడా పాప అయితే, శుభుడైతే కదా, పాపై పాడైతే గనక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి. ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు, కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్ గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th house లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్ గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్ గా. ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో సలిత ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్ టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచపడ్డాడు, లేదా గురువు గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడు అని అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్ టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్ గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము. ఒకవేళ కేతు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్ గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా గనక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మనం పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే
ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు. నువ్వుల ప్లేస్ లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.